హలో, వెల్కమ్ టు అరుణాస్ కలెక్షన్స్. నేను మీ అరుణారెడ్డి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలందరూ ఈరోజు 15th ఆగస్ట్ అనేది ఒక హాలిడే గాను, లేకపోతే 15th ఆగస్ట్ అంటే స్కూల్కి వెళ్ళి నీట్గా రెడీ అయ్యి వెళ్ళి ఏదో స్వీట్స్ ఇస్తారు, తీసుకొని రావడం, ఆ జెండా ఎగరేస్తారు. అట్లా కాకుండా నేను ఎప్పటి నుంచో నాకు ఏమి ఇష్టం అంటే, అన్ని స్కూల్స్కి వెళ్ళాలి, నేను వెళ్ళి ఇలా పిల్లలకు అన్నీ చెప్పాలని ఇష్టం అనమాట. మన సాంప్రదాయాల గురించి కావచ్చు. 15th ఆగస్ట్ అంటే అసలు ఏంటి, మనం ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఎందుకు స్వీట్స్ ఇస్తున్నారు మనకి అని ఇప్పుడు వచ్చే ముందే 15th ఆగస్ట్ వచ్చే ముందే పిల్లలకి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి చెప్పి ఒక అవగాహన అనమాట. అసలు మనం ఎందుకు జరుపుకుంటున్నామని, ఒక పండగ వచ్చిందనుకో, ఆ పండుగ అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, అందులో విశేషం ఏంటి అని అందరి పిల్లలకి చెప్పాలని నాకు ఇష్టం. కాకపోతే నేను చెప్పలేకపోతున్నా. నేను ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను పిల్లలతో జోవియల్గా ఉండి ఇలాంటి మంచి విషయాలన్నీ మాట్లాడి వాళ్ళకి అన్నీ తెలియచెప్పాలని నాకు చాలా ఇష్టం. కానీ వీలు పడట్లేదు, ఎందుకంటే నాకు బండి రాదు, అన్నిటికీ ఆటోలలో తిరగలేము, మళ్ళీ తిరిగే సౌకర్యం కూడా ఉండాలి మనకి. అది కొన్నిటి వల్ల నాకు కుదరట్లేదు. కానీ నాకు ఎప్పటి నుంచో అదొక కోరిక, ప్రతి స్కూల్కి వెళ్ళాలి, పెద్ద పిల్లలకు కాకుండా చిన్న పిల్లల నుంచే రావాలా అవగాహన. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి తెలుగులోనే చెప్పాలి వాళ్ళకి. దానివల్ల వాళ్ళకు ఒక మంచి అభిప్రాయము మన దేశం పైన ఏర్పడుతుంది అన్నమాట. మన దేశం పైన దేశభక్తి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని విషయాలపైన భక్తి భావన, మంచి మర్యాద అనేవి మనది అని ఏంటి, మనది మనం ఎలా పోరాడి తెచ్చుకున్నాము, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు పండగలు ఉంటాయి, కొన్ని పండగల గురించి కూడా మనం ఇవే వంటలు పండగలకు ఎందుకు చేసుకుంటాము, ఈ పండగను ఎందుకు చేసుకుంటాము అని మనము పండగ వచ్చే ముందే మనకు రేపు పండగ వస్తుంది నాన్న అసలు ఎందుకు చేసుకుంటాం తెలుసా అని తల్లైనా సరే తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని వాళ్ళతో సరదాగా ఏవేవో టీవీ చూసి, మొబైల్ చూసి, ఏదేదో తిండి స్విగ్గీలో పెట్టుకొని అలా కాకుండా పిల్లలతో ప్రతిరోజు స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళకి అన్ని విషయాలు మనం వాళ్ళతో కబుర్లు చెప్పి చనువుగా వాళ్ళతో ఉన్నట్టుగా ఉంటుంది, అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది, వాళ్ళ ప్రతి విషయం పైన అవగాహన ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఎవరైనా ఏదేదో చెప్తుంది అని కాకుండా ఒక్కసారి ఆలోచించి అలా ప్రయత్నించి చూడండి, మీ పిల్లలు చాలా బాగుంటారు. అన్నీ వాళ్ళకి తెలియాలి, ప్రతిదీ మన దేశం గురించి తెలియాలి, మన ఇంట్లో మన విషయాలు కూడా పిల్లలకి తెలియాలి. పాత రోజులు కాదు, మనం మాట్లాడేటప్పుడు పిల్లల్ని బయటికి పంపించడానికి పిల్లల ముందే అన్నీ మాట్లాడుకోవచ్చు, ఏం కాదు. తప్పు చేసే తప్పు, కానీ పిల్లల ముందు అన్నీ షేర్ చేసుకుంటే తప్పేంటి. నాన్న పడే కష్టం తెలియాలి, అమ్మ పడే కష్టం తెలియాలి, అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటున్నారనే విషయం కూడా తెలియాలి, బంధాలంటే ఏంటి అవన్నీ తెలియాలన్నమాట వాళ్ళకి. అందుకనే ప్రతి క్షణం వాళ్ళతో ఉంటూ మనము వాళ్ళతో ఫ్రీగా ఉంటూ ప్రతి విషయం పైన వాళ్ళకి అవగాహన ఇస్తూ అసలు పండగలు ఎందుకు జరుపుకోవాలనే విషయము, భక్తి అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, ఇవన్నీ నేర్పించాలి వాళ్ళకి. మూఢనమ్మకాలేంటి, నమ్మకాలేంటి, ఇవన్నీ తెలియజెప్తే డెఫినెట్గా మన సమాజం కొంతవరకైనా బాగుంటుంది. అందులో కొంత ప్రయత్నమైనా మనం చేయాలనేది నా ఉద్దేశం అన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. దయచేసి ఎవరైనా దీన్ని నచ్చినట్టయితే ఇది ఫాలో అవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.